ఈరోజు రథసప్తమి కాబట్టి రథసప్తమి రోజున రథం చేసుకొని దేవుని దగ్గర పెడితే మనకు చాలా చాలా మంచి జరుగుతుందండి. చూద్దాము రథం ఎలా చేసుకోవాలనేది చూద్దాం ఒకసారి. మన ఇంట్లో అన్నీ దొరికేదండి. మన ఇంట్లో అందరి ఇంట్లో దొరికేటివి చిక్కుడుకాయలు. ఈ చిక్కుడుకాయలు ఒక 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. తీసుకొని బాగా ఇలా నీళ్ళు కడిగేసి, ఎందుకంటే దేవునికి పెట్టేది కదండి, తీసుకొని తర్వాత 7 స్టిక్స్ కానీ ఏదో ఒకటి మన పర్పల్ కానీ లేక కడ్డీ స్టిక్స్ కానీ తీసుకొని 7 స్టిక్స్ తీసుకోవాలండి. ఒకే లెవెల్లో ఉండాలి. ఒక లెవెల్లో పెట్టుకొని ఫస్ట్ ఏదో ఒక 2 తీసుకోవాలి. ఒకే లెవెల్లో కొన్నిటి తీసుకున్నాం. ఫస్ట్ కింద కాబట్టి స్టాండ్ నిలబడాలి. ఇట్లా గింజ పైన కానీ బాగా వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది. గింజ పైన ఇట్లా ఒకటి ఇలా తర్వాత ఇక్కడ ఇలా స్టిక్స్ ఎలా పెట్టుకోవాలి, స్ట్రైట్ ఇలా స్టిక్స్ ఇటు పక్క పెట్టుకోవాలి. కొంచెం తీసుకొని గింజ పైన పెడితే బాగా నిలబడుతుంది. చూడండి, ఇటు పక్క ఒకటి ఇలా 4 స్టిక్స్ పైకి పెట్టుకున్న తర్వాత గింజల పైన, అంటే మనం గింజల పైన చేస్తే బాగా నిలబడుతుంది. ఇలా ఓకే. ఇది కూడా ఇలా ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి. ఇది సేమ్ ఇట్లే ఫోల్డ్ చేసుకున్నాం. చూడండి, సేమ్ ఇలాగే సమానంగా ఇక్కడ నిలబట్టలేదు. స్టిక్స్ పెట్టుకున్నాను. ఇలా పెట్టుకొని ఇలా ఒకదాని సెట్ చేసిన తర్వాత ఈ 4 అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ 3 ఇలా ఒక చిన్న స్టిక్ ఇంకోటి ఇలా తీసుకొని ఈ 3 ఇలా కుట్టుకోవాలండి. 3 కుట్టుకొని ఇప్పుడు ఇలా సెట్ చేసుకోవాలి. ఇది ఇట్లా ఇలా సెట్ చేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ చిన్న స్టిక్స్ పెట్టుకోవాలి. కొంచెం ఆఫ్ చేయి. ఏదో చూడండి, ఈ స్టిక్స్ పెట్టుకున్న తర్వాత ఇలా బోట్లన్నీ కుంకుమ పసుపు బోట్లు అంతా పెట్టుకొని పూలు పెట్టేసుకొని పెట్టుకునేసి దేవుని దగ్గర పెట్టి దీపాలు పెడితే మనకి ఈరోజు చాలా శుభం జరుగుతుందని. చూసారు కదండి, మీ ఇంట్లో కూడా ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఈరోజు దేవుని దగ్గర చాలా మనకు శుభం జరుగుతుంది. ఓకే, బాయ్ అండి.